ఏది తినమంటారు మూడిట్లో? ఆకుపాకు, కరివేపాకు, డాంబడి, డిస్కస్ కోసుకున్నట్టుగా మాట ఓ ఆ సౌండ్ చూస్తున్నారా ఎంత బాగుందో. అందరికీ నమస్కారం. మొదటి ఛానల్కి వచ్చారా? అలా అయితే ఇది వినండి. ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ వివచ్చంగా మనం చేస్తున్నాం బ్యాక్ టు బ్యాక్. ఇలాంటి కంటెంట్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు అంటే హెల్త్కి ఓరియంటెడ్గా మనం సబ్జెక్ట్ అనేది కొంచెం అంటే హెల్దీ రెసిపీస్ తీసుకెళ్ళడానికి జనాల్లోకి కొంచెం కష్టమే. బట్ మీకు నా రీచ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత తక్కువ లోలో ఉందో. బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్. రీచ్ వెళ్ళేంత వరకు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కమ్ ఫార్వర్డ్. నాతో పాటు నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారనమాట. సో ఐ నో దెమ్. సో థ్యాంక్ యూ గైస్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నా పని నేను చేసుకుంటా పోతా. లెట్ దెమ్ వర్క్ స్పీక్స్ అనమాట. సో దాంట్లో భాగంగా ఇవాళైతే మనం ఒక చక్కటి స్వీట్ అండ్ డిజర్ట్, స్వీట్ అనొచ్చు, డిజర్ట్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కాల్. సో మనమైతే ఇవాళ అప్సెట్ డౌన్ కేక్, బనానా కేక్, అలానే రైస్ కేక్, బనానా రైస్ కేక్ ఒకటి చేస్తున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెండు రెసిపీస్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెసిపీ చేసేటప్పుడు ఒక స్టంట్ అయింది చూడండి. మనం ఈ రెసిపీకి 3.5 కప్పు అంటే 40 to 50 grams ఆఫ్ ఓట్స్ చేస్తున్నాను. అవి ఎట్లా అంటే బ్లెండ్ చేయట్లా, అట్లాగే రా అండ్ రస్టిక్గా వేసేస్తున్నాను. దాని తర్వాత ఒక ఏకైక గుడ్డు వేస్తున్నాను, అది కూడా హోల్ ఎగ్. మిల్క్ వేయకుండా నేను ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాను. మీకు కావాలంటే మామూలు మిల్క్ అయినా వేసుకోవచ్చు. క్యాలరీస్ ఇన్ పాయింట్లో ఉంటాను కాబట్టి నేను ఆల్మండ్ మిల్క్ అన్స్వీట్ అని వేస్తున్నాను. అలాగే ఒక స్కూప్ వే ప్రోటీన్ వేస్తున్నాను. వే ప్రోటీన్ ఐసోలేట్, అది కూడా సింగిల్ స్కూప్ వచ్చి 120 క్యాలరీస్ ఉంటుందండి. క్యాలరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ మీల్ని మనం ప్రీ వర్కౌట్ మీల్ కింద కన్సిడర్ చేయొచ్చు, లేదా పోస్ట్ వర్కౌట్ మీల్ కింద కన్సిడర్ చేయొచ్చు. జిమ్ ప్రేమికులకి ఈ ఫుడ్ నేను చెప్పే డిజర్ట్, స్వీట్ కానీ డిజర్ట్ కానీ వెరీ 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 హైలీ రికమెండబుల్. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉంది, అలానే స్వీట్ ఉంది, డిజర్ట్ ఉంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ జిమ్కి వెళ్ళని వాళ్ళకి కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. థ్యాంక్ మీ లేటర్, డెఫినెట్గా చెప్తున్నాను. ఈ రెసిపీ చేశాక మీకే అర్థమైంది. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తేనె వేసాను మళ్ళీ ప్యాన్ మీద. బేసిక్గా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు, బట్ నేను హనీ వేస్తున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెయ్యి కానీ నూనె కానీ వేసి ఫ్లిప్ అవుతుంది, బట్ నేను హనీ వేసాను కదా, కొంచెం పాసిబిలిటీస్ తక్కువ ఫ్లిప్ అవటానికి. సో స్టిక్కీగా ఉంటుంది. సో నాకు కావాలని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకున్నాను. బ్రేక్ డౌన్ చేసుకొని సగం తిప్పుకుంటూ సగం తిప్పినట్టు చేశాను గైస్. బట్ డెఫినెట్గా ఈ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఫ్లిప్ అయితే చేశాను బాగానే. బేసిక్ ఏంటంటే ఒక దోశలాగా వచ్చింది అనుకున్నా. నా ప్యాన్లో కొంచెం డిఫరెన్స్ ఉండేసరికి అది ఫ్లిప్ అవ్వలేదు, బట్ పర్ఫెక్ట్ వచ్చింది. స్వీట్ టేస్ట్ చేసాను, మళ్ళీ ఇంకొకసారి చేస్తాను తిప్పిన తర్వాత. క్లౌడ్ 9 ఉందండి. నా సొంత రెసిపీ, డిఫరెంట్గా ట్రై చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఓన్లీ ఏంట్రా అంటే నా ప్యాన్ ఇష్యూ ఉండటం వల్ల ఫ్లిప్పింగ్ అనేది నాకు కుదరలేదు. సో అది ఇష్యూ. కానీ టేస్ట్ అయితే డేంజర్ ఉంది. దీని తర్వాత ఇంకో రెసిపీ ఉంది, అది చూపిస్తా పదండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. నేను మోస్ట్లీ ప్రీ వర్కౌట్ మీల్ కింద కన్సిడర్ చేస్తాను నేను జిమ్కి వెళ్ళేటప్పుడు. అంటే బనానా వేసుకుంటే బనానా వేసుకోవచ్చు, లేదంటే యాపిల్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ పెట్టుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ టేస్ట్ అనమాట, మీకు నచ్చినట్టు ఫ్రూట్. అలానే బడ్జెట్కి తగ్గట్టుగా మీ బడ్జెట్ ఈ రేంజ్లో ఉంటే. సో నేనైతే ఒక రైస్ కేక్ తీసుకుని దాని మీద పీనట్ బటర్ యాడ్ చేసుకుని, అంటే 3 slices, మోస్ట్లీ నేను 2 slices తీసుకుంటాను. 2 slicesలో చాలు, కడుపు నాకు ఫిల్లింగ్ అనిపిస్తుంది. లేదు మీకు 3, 4 కావాలంటే వేసుకోవచ్చు. బట్ బీ కేర్ఫుల్, 4 అవసరం లేదు. ఎక్కువ అయిపోయింది అనుకోండి మళ్ళీ తినలేరు, వర్కౌట్ దగ్గర ఇబ్బంది పడతారు. దాని తర్వాత డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ కూడా ఇది అన్స్వీట్ అండి, అంటే క్యాలరీస్ తక్కువ. సో చెప్పా కదా ముందు చెప్పినట్టు నేను వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. చాక్లెట్ బేసిక్గా కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేసేయండి. నేను అసలు చాక్లెట్ మోస్ట్లీ ప్రిఫర్ చేయను. బట్
స్వీట్ అని చెప్పా కదా స్టార్టింగ్లో. సో అందుకని చెప్పి మీకు చూపించడానికి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఉట్టి అట్టిపండుతోనే తినేసేయచ్చు, లేదంటే ఆ పైన ఆ చాక్లెట్ ఉంది చూసారా, అది కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఏంట్రా బాబు చాక్లెట్ ఈ విధంగా వచ్చిందని అడగద్దు, ఎందుకంటే నేను అన్స్వీట్ అండ్ థింగ్ కదా చేసింది. ఫైనల్గా మన రైస్ కేక్ అయితే అయింది, బనానా రైస్ కేక్. సో ఒకసారి తింటాను, తిని ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఏది తినమంటారు మూడిట్లో? ఆకుపాకు, కరేపాకు, డామ్ డీమ్ డిస్కస్కలెట్ కోసుకలెట్ యమాడేమాట. ఓకే ఇది. సో యా, ఇది ఎలా ఉందో చూపిద్దాం. సో ముందు ఫస్ట్ ఓ ఆ సౌండ్ చూస్తున్నారా అంత బాగుందో. డెఫినెట్గా గైస్ ఎంత క్రేజీ ఉంది. స్వీట్ అంటే ఇదిరా, పీనట్ బటర్, చాక్లెట్, అది కూడా అన్స్వీట్ అండ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బనానా, మరమరాలతో చేసిన రైస్ కేక్. అదే అండి రైస్ కేక్. మేము బరుగులు అంటారు, మీరు మరమరాలు అంటారు, ఒక్కొక్కరు ఒక. సో ఇదనమాట చేసిన 2 డిజర్ట్లు అదిరిపోయినాయి. ఒకవేళ మీకు ఈ డిజర్ట్ నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, నన్ను ఇలా సపోర్ట్ చేస్తా ఉండండి. రానున్న రోజు ఇంకా దూసుకెళ్ళిపోతా. థ్యాంక్ యూ.